Go. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిర్వంచ తాలూకా అరడా శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఘనంగా జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పూలతో అలంకరించిన బోనాలను శిరస్సుపై ఉంచుకొని జాతరలో పాల్గొన్నారు. ఒగ్గు కళాకారులు పెద్ద పట్నాలు వేయడంతో పాటు శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. లక్ష్మీదేవర ఆటలతో భక్తులు ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. మల్లికార్జున స్వామికి నైవేద్యాలు సమర్పించారు. జాతరలో గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులు ఈ జాతర ప్రత్యేకత ఏంటి, ఈ బోనాల ప్రత్యేకత ఏంటి, వాళ్ళు ఏమేమి జరుపుకుంటారు. ఇప్పుడు ఆదివారం, సోమవారం 2 రోజుల పాటు జాతర జరుపుకుంటారు. ఆ జాతరలో ఏమేమి చేస్తారు, ఏమేమి వాళ్ళు పాల్గొంటారు. అలా అన్న, మీ పేరేం పేరు? నా పేరు పంతంగి సంతోష్, మా గ్రామం వాడే. ఈ జాతర ప్రత్యేకత ఏంటి? ఈ జాతర 100-150 సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి పరంపరంగా నడుస్తుంది. ఈ జాతర, ఈ అరడా మల్లికార్జున స్వామి బోనాలు అంటేనే మా సిర్వంచ తహసీల్లో ఒక అతిపెద్ద జాతర అన్నట్టు. హిందూ సంస్కృతి ప్రకారంగా ఒక అతిపెద్ద జాతర అంటే శ్రీ అరడా మల్లికార్జున స్వామి బోనాలు. ఈ జాతర ఆదివారం రోజున గంగ స్నానం ఉంటుంది. గంగ స్నానానికి లక్ష్మీదేవర కావచ్చు, పోతరాజు, కృష్ణుడు, ఈ దేవాలయాలు అన్ని కూడా, మా దేవుల్ని కూడా, మల్లికార్జున స్వామిని కూడా గంగ స్నానానికి తీసుకుపోతాం. ఆదివారం సాయంత్రం పట్నాల కార్యక్రమం ఉంటుంది. 6 గంటల నుండి పట్నాల కార్యక్రమం. అది అటు కంప్లీట్ నడవంగానే మళ్ళీ సంస్కృతి కార్యక్రమం కూడా, ఏదైనా వివిధంగా రికార్డింగ్ డ్యాన్స్ కావచ్చు, కథ కావచ్చు. అంటే ఈ సంవత్సరం అయితే డ్యాన్స్ తెచ్చిండు. ఇది నైటు 1-2 దాకా అయిపోతుంది. దాని తర్వాత తెల్లవారుజామున మహిళలందరూ వచ్చి నా స్వామివారికి నైవేద్యం వండి దాన్ని తయారు చేసి, అంటే బోనం నెత్తిన పెట్టుకుంటారు. బోనం రూపంలో రెడీ చేసి స్వామివారి గురించి, అంటే ఆ బోనం రెడీ చేసిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం 1:30కు ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారు. అంటే ప్రతి ఒక్క దేవుళ్ళని కూడా తలుచుకుంటా, అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే మా ఇంటి మల్లన్న కూగేయి, మా అరడ మల్లన్న కూగేయి, అంటే ప్రతి దేవుళ్ళను కూడా తలుచుకుంటా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారు. దాని తర్వాత స్వామివారికి ఒక పొద్దులు ఉన్నవారు అదే నైవేద్యంతో ఒక పొద్దు అన్నది, ఆ ఉపవాసం అన్నది దానికి కంప్లీట్ చేస్తారు. బోనాలలో అది వంట పదార్థం ఉంటుంది, అలా ఏమేమి కలుపుతారు, ఏమేమి చేస్తారు? అందులో ముఖ్యంగా అంటే స్వామివారికి మామూలుగా అంటే బియ్యం, అంటే బొచ్చల బియ్యం దొరుకుతాయి షాపులలో, కానీ బియ్యం కాదు. ఈ సంవత్సరం వండినయే ప్రత్యేకంగా కొత్త బియ్యంతోనే బోనం వండుడు. ఇది ప్రాముఖ్యత. ప్రత్యేకంగా కొత్త బియ్యంతోనే బోనం వండాలి. బెల్లం, ఇంకా వేసే వస్తువులు ఉంటాయి. ముఖ్యమంటే స్వామివారికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి దాన్ని కూడా అలా ఉపయోగం చేస్తారు అన్నట్టు, అలా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ జాతరలలో మీ బంధువులు ఉంటారు, మీ మిత్రులు ఉంటారు, వాళ్ళతో మీరు ఎలా జరుపుకుంటారు? మాకు చెప్పలేము, ఇక అయ్యా అది వర్ణించలేము. అరడ బోనాలు అంటే అది దాని లెక్కే వేరు, దాని రేంజే వేరు. ఎందుకంటే సబ్బండ వర్గాలు, కుల మత భేద అనకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అవుతారు. అంటే అది అరడ బోనాలు అంతే. కేవలం గడ్చిరోలి డిస్టిక్ లో కూడా ఇది ఫేమస్ అంతే. కాకపోతే ఒకటి ఏంటి, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, ఈ 3 రాజ్యాలు కలిసి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీజాపూర్, జగదల్పూర్ కాలం, చీట్ల, మంచిర్యాల, హన్మకొండ, హైదరాబాద్ నుంచి కూడా ఈ అరడ బోనాలకు ప్రెజెంట్ అవుతారు. అందరు కూడా ఇక్కడ కలుసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అరడ బోనాలు అంటే అది అంతే, అది నేను చెప్పలేము. అరడ మల్లికార్జున స్వామి అంటే వర్ణించలేము ఒక మాట చెప్పాలంటే. ఇక్కడ భక్తులు ఉన్నారు, భక్తులను అడిగి తెలుసుకుందాము. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి. ఇక్కడ ఎలా పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చాలా ఇబ్బందికర పబ్లిక్ వల్లనే చాలా దర్శనానికి చాలా టైం పట్టుకొస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. బాగానే చేసారు కానీ కాకపోతే ఈ పబ్లిక్ ని తట్టుకొని వశం అయితే లేకపోతే పబ్లిక్ ఈసారి ఎక్కువ వచ్చింది. మల్లికార్జున స్వామి చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. 400 సంవత్సరాల చరిత్ర గలది. ఇక్కడ ఏదైతే మొక్కి మనం కోరుకున్న కోరికలు కోరుకుంటామో కంపల్సరీ తీర్చాలని నమ్మకం. బోనం కూడా సమర్పించుకుంటాం. ఇక్కడ చాలా మంది చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు ఇక్కడికి.
చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు మొక్కులు. అంటే ఇది ఏమైనా మార్చుకునే పరిస్థితి ఉన్నదా, ఇట్లానే జరుపుకోవాలనుకుంటున్నారా మీరు? మార్పులే కాకపోతే కొంచెం కొంచెం బోనం అయితే ఇట్లే ఉంటది, బోనం చెల్లించుకుంటూ మొక్కుబాట్లు సేమ్ ఇట్లే ఉంటాయి, కాకపోతే ఏమైనా కొద్దిగా ఎక్కువ మార్పులు వస్తాయి కొంచెం. అంటే భక్తులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, లేకపోతే ఏమన్నా ఏం ఇబ్బంది అంటే డ్యాన్సుల వల్ల ఏమన్నా సంస్కృతి సంప్రదాయాలు ఏమన్నా దెబ్బతీయాలని ఉందా? డాన్సుల వలన అయితే ఒగ్గు కథలు అటువంటి ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ఈ రికార్డింగ్ డాన్సుల వలన చాలా కొద్దిగా అంత ఇబ్బంది ఉన్నది. అంటే యువతిని ఖరాబ్ చేసే విధంగా ఉందా ఇది? అంటే ఎందుకు ఇది మార్చుకోవాలని అనుకుంటున్నా? ఒగ్గు కథలు కానీ లేకపోతే ఇంకేమైనా అటువంటి ఉంటే బాగుంటుందని తీసుకోండి. అంటే మీరు ఈ విధానం ఏం చెప్పగలుగుతున్నారు మీరు? సరే చెప్పండి ఈ కమిటీకి. ఏదైనా కానీ ధార్మిక పరమైన ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని మాకైతే అనిపిస్తున్నది రికార్డింగ్ డాన్స్ల కంటే. రిటైర్డ్ డాన్స్ మళ్ళీ పెట్టాలనుకుంటారా, లేకపోతే ఇది ఒగ్గు కథ పెట్టాలనుకుంటారా, లేకపోతే భక్తి పాటలు భక్తి పెట్టాలనుకుంటారా? పాటలు కానీ లేకపోతే ఒగ్గు కథ కానీ లేకపోతే అటువంటి ఇంకేమైనా ప్రోగ్రామ్ కావాలి కానీ రికార్డింగ్ డాన్స్ వద్ద అనిపిస్తుంది. ఓకే ఓకే. నా పేరు శ్రీనివాస్ స్వామి అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మధ్యకుంట. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు సరిత కంబాల వారు, మాది ఇక్కడనే. మాకు ఇక్కడ ప్రత్యేకత అంటే మా ఊర్లో వెలిసిండు కాబట్టి మల్లన్న దేవుడు ఇక్కడ జాతర ఫుల్ ఉంటది. ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఈ పున్నం పోయిన తర్వాత పున్నం ముందు ఎప్పుడైనా బోనాలు పోసుకుంటాము. మాకు ఇక్కడ పాడి పంట అన్ని సౌకర్యం మంచిగా, దేవుడు అన్ని మాకు సాయం ఉంటాడు అన్నిట్లా. అందుకోసమని మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం బోనాలు పోసుకుంటాం. ఆదివారం సాయంత్రం పట్నాలు వేస్తాం, గండ్ర దీపాలు పొద్దున ఉదయం వచ్చి బోనాలు పోసుకుంటాము. మధ్యాహ్నం వరకు 1-2 గంటల వరకు బోనాలు తిరుగుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి ఏ ఊరు వారైనా వాళ్ళు అనుకున్న పనులు అవుతానే కాబట్టి, వారు ఎవరెవరు ఏం మొక్కిన వాళ్ళ కోరికలు తీరుతానే కాబట్టి మా ఈ గుడికాడికి ప్రత్యేకత అందరు వచ్చి ప్రతి ఒక్కరు బోనం పోసుకుంటారు. ఎవరేమి మొక్కుకున్నా వారి కోరికలు నెరవేరుతారు. బోనాలలో ప్రత్యేకత ఏంటి, ఏమేమి పోసుకుంటారు ఇక్కడ? బోనం అంటే పాశం వండుతాం, పాలు బెల్లం అన్ని తీసుకొచ్చి పాశం వండి బోనాలు తిరుగుతాం. జాతరలో ఒక కళాకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏమేమి పట్నాలు వేస్తారు, ఎన్ని సంవత్సరాలు చెప్తానని తెలుసుకున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు అంగ మల్లయ్య యాదవ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పట్నాలు వేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు ఈ ఊరికి రాబోతున్నారు? గత 150 సంవత్సరాల గతం నుంచి ఉన్న చరిత్ర ఈ పర్వతాల మల్లన్నది. నేను గత రాబట్టి 50 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న రాబట్టి 100 సంవత్సరాలు అవుతుంది. మా తాతల ముత్తాతల కాడికి జరుగుతున్న అరుడ పర్వతాల మల్లికార్జున స్వామి ఆలయముకు పట్నాలు, మొక్కులు వెళ్ళేయడం, దేవుని పూజ కట్టడం, అదే విధంగా బోనాలు, పట్నాలు, ఒగ్గు కళ, ఒక 1000 మందికి ఒగ్గు కళ వృత్తి ఎట్లా ఉంటది అని చెప్పడము, కథలు చెప్పడము మా వృత్తే ఇది. మల్లికార్జున స్వామి అంటే పట్నాలలో ఎన్ని తీర్లు ఉంటాయి? గుడ్లు వేసే పట్నాలు ఉంటాయి, ఇళ్లలో వేసే పట్నాలు ఉంటాయి, ఎన్ని తీర్లు ఉంటాయి? గుళ్ళ వేసేది మొక్కు చెల్లించుకోవడం మొక్కు పట్నాలు, ఇళ్ళల్లో వేసేది లగ్గం పట్నం, నాగవెల్లి పట్నం, రంగరంగ వైభవంగా కళ్యాణం, గుళ్ళ ఉంటది, ఇంటి దగ్గర కూడా ఉంటది మల్లికార్జున స్వామి పట్నాలు. అంటే మీరు ఏం చెప్పలేదా ఈ డ్యాన్స్ వల్ల సంస్కృతి సంప్రదాయాలు ఏం దెబ్బతీసేలాగా ఏం చెప్పలేదా? మరి రికార్డింగ్ డ్యాన్స్ వల్ల మీకు ఏమి ఇబ్బంది కలగలేదా? భక్తులకు యూత్ పిల్లగాళ్లకు అది దెబ్బతీసేలాగా ఉంటది కదా, మీరు చెప్పాలి కదా ఒగ్గు కళాకారులు. మా కళని ముందుకు జరిగించుకుంటా ఒగ్గు కళ ఎట్లా ఉంటుందని భక్తులు పూజా విధానము చెప్పుకుంటూ పోతుంటే అప్పటికి ఇప్పటికి ఈ కళని ముందుకు తీసుకెళ్తున్నాము. భక్తులు ఎక్కువైండ్రు, పట్నాలు ఎక్కువైనాయి, పూజా విధానం ఎక్కువైంది. ప్రతి ఒక్క భక్తితోని పూజలు చేస్తున్నారు. ఆ రికార్డింగ్ డ్యాన్స్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మా వృత్తి ఇంటింటికి పూజలు జరుగుతున్నాయి, మమ్మల్ని కళ గుర్తించి తీసుకుపోతున్నారు. అంటే ఒగ్గు కళాకారుల మీకు ఇబ్బంది ఏం కలుగుతలేదు, యూత్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా, అది ఉద్దేశం మీరు ఇక్కడ భక్తులు కదా, మీరు చెప్పాలి కదా. దాని వలన అది ఇన్నా కూడా ఆ యూత్ పిల్లగాళ్ళు కూడా వచ్చి ఈ భక్తి శ్రద్ధలతోటి మా పూజా విధానము ఇని ఆనందించాను. అంటే మీరు చెప్పాలి కదా ఫస్టే యూత్ పిల్లగాళ్ళు ఖరాబ్ అవుతున్నారు అని ఇక్కడ కమిటీకి, మరి ఏం చెప్పగలుగుతున్నారు మీరు? అంటే అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ వల్ల దేవుని దగ్గర జరగడానికి కొంచెం వెనక ముందు ఎట్లా అన్నది కొంచెం కథలు చెప్తే కమిటీ వారికి చెప్పాలి కదా మీరు ఒగ్గు కళాకారులు ఏదైనా భక్తి పాటలు పెట్టాలని, మరి మీరు ఇది ఎందుకు మీరెందుకు సంస్కృతి సంప్రదాయాలు ఖరాబ్ చేయాలని కొలగొట్టాలని ఎందుకుంటున్నారు? భక్తి పాటలు పెట్టాలి, కథలు చెప్పాలి,
మంచిగా దేవుని కాడ జరిగేది అవే. కానీ జనం వస్తుంది, జనం దీన్ని పెంపు అవుతుంది, జనం చూస్తారు. రికార్డింగ్ డాన్స్ వల్ల మంచిగా ఆగుతారు తెలంగాణ కానీ వాళ్ళు తయారు చేస్తారు. అంటే యూత్ పిల్లగాళ్ళు ఖరాబ్ అయినా ఏం కాదా మీకు? మాకేం కాదంటే అది జనం పట్టించుకోవాలి. మేము అంటే మేము కూడా భక్తితో చెప్తున్నాము, పెద్ద మనుషులకు కూడా చెప్తున్నాము. చెప్తే మీతోని కూడా కళ ముందుకు తీసుకెళ్తాము, కథ చెప్పిస్తాము. బోనాల రోజు కాకుండా ఇప్పుడు వచ్చేది శివరాత్రి జాతరకు, శివరాత్రి రోజు కూడా ఒక 2 రోజులు కథ చెప్పిస్తామని పెద్ద మనుషులు మాకు కూడా మాట చెప్తున్నాను. ఈ రోజు కూడా కథ చెప్పాలని ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఈసారి మళ్ళీ వచ్చేసారి కూడా బోనాలకి ఈ డ్యాన్సే పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే మీ ఒగ్గు కళాకారులు విద్యని కూడా లేపాలనుకుంటున్నారా? మా ఒగ్గు కళ ముందుకు తీసుకెళ్లాలి, రికార్డ్ డాన్స్ పెట్టద్దు, మా ఒగ్గు కళని ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈసారి అయినా కమిటీ వాళ్ళకి ఏమైనా దృష్టి సాధించి మీరు చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఇదే పద్ధతిగా సాధిపోవాలనుకుంటున్నారా? లేదు లేదు, ఈ కమిటీకి కూడా ఇంతగా చెప్పడం జరిగింది. మళ్ళా కూడా వాళ్ళకు కమిటీ పెద్దలకు కూడా విన్నవించి మళ్ళీ చెప్తాము. మా కథని ముందుకు జరిగేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ బోనాల కాడ లక్ష్మీదేవారు ఉన్నది. అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరు? కొంచెం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోనాలకు మీరు వస్తున్నారు? మేము ఇక్కడ 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాతల తన నుంచి వస్తాను. అదే పద్ధతిగా ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాము. ఇక్కడ బోనాల కోసం అక్కడ 15 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి ఈ మల్లన్న దేవుని బోనాల ఉత్సాహం కోసం మా ఊళ్ళో అందరూ వచ్చి, ఆడవాళ్ళు మొగోళ్ళు అందరూ వచ్చి మంచి గంగమతిగా చేసి సాయంత్రం పూట వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ మీకు బోనాల కాడ సౌలత్ ఎలా ఉంది? సౌలత్ ఇక్కడ వచ్చేరికైనా అక్కడ మండలంలో అందరూ కూడా మంచిగా సౌలత్ చేసి మాకు రాకల పొక్కట మంచిగా సౌలత్ చేసి మా దేవాళ్ళ కోసం మా అందరు భక్తులు ఊరు 10 మంది వచ్చి ఊరు భక్తులు అందరూ ఈ దేవాలు అంటే మంచి ప్రేమతో వచ్చి మంచిగా ఘనంగా మాకు గమ్మత్ చేసి పంపిస్తారు. అంటే ఈ బోనాల కాడికి వేస్తారా, ఇది ఇక్కడ ఈ ఊర్లకు ఇళ్ళకి ఇట్లా ఎప్పుడైనా మాకు లచ్చవ తల్లి బోనాలు మా ఊరు ఉంటాయి. ఉంటే అప్పుడు సుమా ఊళ్ళోకి వచ్చి తిరుగుకుంటా మేము ప్రతి సంవత్సరం తిరుగుకుంటా ఇక ఆ ఊరు ఇళ్ళలో చొచ్చుకుంటా పోతాం. ఎందుకంటే మాకు కుల దేవతల లెక్క పెద్ద దేవత కాబట్టి అందుకోసం మంచిగా ఇళ్ళకి వచ్చి వాళ్ళు మంచిగా బట్టలు పెట్టి అన్ని రకాల మంచిగా గమ్మతిగా. అంటే ఓన్లీ పెంటిపాకలనే తిరుగుతారా, లేకపోతే అక్కడ మాకు పెంటిపాక లంబడపల్లి ఇవన్నీ ఆడ ఈ మధ్యకుంట నగరం, అక్కడ పోతే తుమ్నూరు ఇవన్నీ 4-5 సిరివంచలకు వేస్తాం. అంటే మీ ఊరు బోనాలు అప్పుడైనా ఇక్కడ బోనాలు అప్పుడు కూడా మీరు ఇక్కడ ఇక్కడ బోనాలకు వస్తాము. మా ఊరు బోనాల కోసం సిరివంచ నుంచి మొదలు పెట్టి నగరం వర్జన్ దాకపోతాం తిరుపతి. అంటే ఈ జాతరలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఇంకోసారి రాబోతే అవుతుందా, లేకపోతే? ఎందుకంటే మాకు ఇప్పుడు ఇక్కడ గమ్మత్ అనిపించింది కాబట్టి ఈ గమ్మతి కోసం ఎరికైనా ప్రతి సంవత్సరం రావాలని మా ఊరోళ్ళు మా భక్తులు అందరూ కూడా ఎరికైనా పక్క పనులు అందరూ మాకు సహాయం చేసి మంచిగా ప్రేమతో వచ్చి కార్యక్రమం జరుగుతుంది. అంటే మీ ఊరు నుంచి మీరు ఎలా వస్తారు? ఏదన్నా అక్కడ నుంచి మాకు పక్క నుంచి డప్పులతోని ఊళ్ళో వెనక ముందు బండ్లు ఉంటాయి, డప్పులు ఉంటాయి. ఆడవాళ్ళు మొగలు అందరూ మా లచ్చవతలు పోతుంటే అందరు వెనక వస్తారు ఇక్కడ. అంటే ఎంతమంది మీరు ఇక్కడ టీం ఎంతమంది ఉన్నారు? మీరు నాకెరికైనా మా టీం వెనుక 50 మంది టీం ఉన్నాం. ఇక్కడ బట్టలు వేసుకుని మా ఏమైనా టీం ఉన్నాము. డ్రెస్ వాళ్ళ లచ్చవతలు కోరుకోతున్న టీము మా ఊరు వాళ్ళు అందరూ ఉంటే ఇక్కడ లెక్క పెడితే చాలా మంది ఉంటారు. కానీ మాకు టీము మా కమిటీ 50 మంది కమిటీ. బోనాల కాడ దుకాణం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీది ఎవరన్నా? మా జమ్మికుంట. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలకు వస్తున్నారు మీరు? ఇది 5వ సంవత్సరం. ఇక గిరాకీ ఎలా ఉంది మీకు? ఈసారి డౌన్ ఉంది, మామూలుగా ఉంది, గిరాకీ ఏం లేదు. అంటే పరిస్థితి ఎలా ఉంది? జనాలు ఎలా మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్నారు? జనాలు అంటే ప్రకృతి బాగానే చేస్తున్నారు కానీ వాళ్ళ అసౌకర్యాలు అన్ని బాగా ఉన్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఏమి సౌకర్యం లేదు. వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. అసలు వాటర్ ప్రాబ్లం ఉందా మీకు? ఘోరంగా అసలు వాటర్ ప్రాబ్లం, వాటర్ లేవు. ఇక్కడ మీరు దుకాణం పెట్టుకున్న దానికి ఓన్లీ పర్మిషన్ అడగాలి మీరు. వాళ్ళ గుడి జంపుల వాళ్ళు వచ్చారు, పర్మిషన్ సిటీ ఇచ్చారు కానీ వాళ్ళకి లైట్ సౌకర్యం లేదు, తోపు చక్కగా లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, టాయిలెట్ ప్రాబ్లం లేదు. అసలు అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏం వర్క్ లేదు. అంటే ఇప్పుడు కమిటీ వాళ్ళకు మీరు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? కనీసం ఇప్పుడన్నా కొంచెం జనాలకు కానీ వ్యాపారులకు కానీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యం చేయాలని అనుకుంటాను. అంటే స్టేట్ గా నువ్వు కమిటీ వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు? స్టేట్ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ కమిటీ వాళ్ళు ఇప్పటికైనా కొంచెం జనాల గురించి దృష్టి పెట్టుకొని ఈ షాప్ వాళ్ళకి దృష్టి పెట్టుకొని వాళ్ళకి సౌకర్యం అన్ని అనుకూలంగా చేయాలని నేను కోరుకుంటాను.